నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఉరి దాడికి ప్రతిగా మెరుపు దాడులతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ మాత్రం అక్కడ మెరుపు దాడులు జరగలేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అదంతా ఆ దేశంలో మత ఛాందస్యవాదులను సంతృప్తి పరచడానికి అని అందరికీ తెలిసిందే. అలాని ఎదురు దెబ్బతిని ఊరికే ఏమీ చేయకుండా కూర్చుంటుందని అనుకోలేం. ప్రతీకార మెరుపు దాడులు జరగకముందే ఎల్ఓసి వద్ద నిత్యం కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు ఖాళీగా ఉంటుందని ఆలోచించడమూ పొరపాటే అవుతుంది. అందుకే సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం ఆందోళనతో గడుపుతున్నారు. 10 కిలోమీటర్ల వరకు ఉన్న గ్రామాల్లో ప్రజల్ని ఖాళీ చేయించినా ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వారి కళ్లల్లో కనిపిస్తోంది. మరోవైపు భారత్లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాద దాడులకు పాక్ ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్టు నిఘా వర్గాల సమాచారం. తగ్గట్టే బారాముల్లాలో జరిగిన దాడి వల్ల పొరుగు దేశం వైఖరేంటో ఇప్పటికే అర్థమైంది. ఈ పరిస్థితుల్లో భారత్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది? భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగా సైన్యం ప్రతీకారేచ్ఛకు తగినట్టుగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాం. అగ్రరాజ్యాలు సైతం ఊహించని విధంగా దెబ్బకు దెబ్బ కొట్టాం. ఇప్పుడు దేశంలో ప్రజలు సైన్యం అంతా ఒకంత ఉపశమనానికి లోనయ్యారు. సైనికుల బలిదానానికి తగిన ఫలితం దక్కినట్టు అంతా భావిస్తున్నారు. అంటే మెరుపుదాడులతో అంతా అయిపోయినట్టేనా? సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిపోయినట్టేనా? పాక్ బుద్ధి తెచ్చుకొని మరోసారి ఉగ్రమూకల్ని ఉసుగొల్పే అవకాశం లేనట్టేనా అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది. యుద్ధానికి సిద్ధమంటూ ఉరి దాడి ఘటన తర్వాత రంకెలు వేసిన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మెరుపుదాడులు జరిగినా ఎందుకు ప్రతి దాడికి పాల్పడలేదు? అసలు దాడులే జరగలేదని ఎందుకు చెబుతోంది? సరిహద్దు వెంబడి కేవలం కాల్పులు జరుపుతూ కాలయాపన ఎందుకు చేస్తోంది? నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు ఇప్పటికిప్పుడు పాక్ ప్రత్యక్షంగా దాడులకు పాల్పడే అవకాశం లేదు. అందుకే పరోక్షంగా దాడి చేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. అంటే ముష్కర మూకల్ని భారత్లోని ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇది ప్రస్తుతం నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం. అందుకు తగ్గట్టే దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రముఖ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పండుగ సీజన్ కాబట్టి దాడుల అవకాశం ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతంలోనూ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం తుపాను ముందు ప్రశాంతత మాదిరిగా ఉంది సరిహద్దు గ్రామాల్లో పరిస్థితి. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ జవాన్లు అడపాదడపా జరుపుతున్న కాల్పులకే ఉలిక్కిపడుతున్నారు. గతంలో అయితే ఇలాంటి వాటికి అలవాటు పడిపోయిన జనం ఇప్పుడు ఏ చిన్న శబ్దం అయినా భయంతో వణుకుతున్నారు. అందుకు కారణం పాక్ సైన్యం ఉరుములేని పిడుగులా విరుచుకుపడుతుందేమోనన్న ఆందోళనే. అయితే ప్రస్తుతం పాక్ మాత్రం తక్కువ ప్రయత్నంతో ఎక్కువ నష్టాన్ని కలిగించాలన్న వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. పాక్ ఆ కుట్రలు కుతంత్రాల గురించి అన్ని విధాలుగా అనుభవం ఉన్న భారత్ ఎలాంటి ఘటననైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అంతకుమించి చెప్పాలంటే అసలు అలాంటి అవకాశాన్ని కూడా వారికి ఇవ్వకుండా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో తీవ్రవాద శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడులు అనుకున్నదే తడవుగా చేసినవి కావు. దాడుల తర్వాత ఏం జరగబోతోంది? తర్వాత ఎదురయ్యే పరిణామాలేంటి? పాక్కు మద్దతిచ్చే దేశాలు ఎలా స్పందిస్తాయి? ఆ దేశాలను ఎలా కట్టడి చేయాలి వంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని ఎదురుదాడికి దిగింది భారత్. అందుకే పాక్కు చిరకాల మిత్రుడైన చైనా కూడా ఈ విషయంలో మౌనం వహించింది. కేవలం 2 దేశాలు పరస్పరం చర్చలు జరిపితే మంచిదని చెప్పి ఊరుకుంది. చైనాను ఎక్కడ నొక్కితే వెనకడుగు వేస్తుందో తెలుసుకున్న భారత్ ఆ వ్యూహాన్ని అమలు చేసింది. ఒకానొక సమయంలో భారత్ ఎదురుదాడి కారణంగా చైనా కూడా ఒకంత అభద్రతకు లోనైనట్టు సమాచారం. భారత్ చేసిన మెరుపుదాడులు ఎలాంటి పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో ప్రపంచమంతా గుర్తించింది. అందుకే ప్రపంచ దేశాలు వీటి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
భారత్ చరిత్ర తెలిసిన అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో వేలెత్తి చూపే అవకాశం లేదు. సార్వభౌమత్వానికి సవాలుగా పరిణమించే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా వెళ్లగలదని నిరూపించింది మన దేశం. ప్రపంచ దేశాల్లో శాంతికాముక దేశంగా పేరొందిన భారత్ ముఖ చిత్రం ఇప్పుడు మారింది. 2 ప్రపంచ యుద్ధాల్లోనూ తన ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోయినా ఇతరుల కోసం పోరాటం చేసిన గొప్ప చరిత్ర మనది. అలాంటిది వేరే దేశంపై అకారణంగా దాడి చేసిందన్న మాటే తలెత్తదు. కశ్మీర్ విషయాన్ని పాక్ పదే పదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించడాన్ని సహించని మోదీ అందుకు దీటుగానే స్పందించారు. यह देश कभी जमीन का भूखा नहीं रहा है. इस देश ने कभी भी दुनिया में कहीं आक्रमण नहीं किया है. लेकिन इसके बावजूद भी किसी और के लिए 1.5 लाख से ज्यादा हमारे जवान प्रथम और द्वितीय विश्व युद्ध में शहीद हो गए. विश्व को हमारे इतने बड़े बलिदान का एहसास नहीं करा पाए. विश्व इस बात को स्वीकार करे कि हम वो लोग हैं जो किसी के लिए मरते हैं, हम वो लोग हैं जो किसी के लिए बलिदान देते हैं. हमारी ये महान परंपरा है, ये हमारी उज्जवल गाथा है. అవసరమైతే ఏకంగా పాక్ మిలిటరీ స్థావరాలపైన దాడి చేసే సామర్థ్యం ఉన్న కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే భారత్ దృష్టి పెట్టడానికి కారణం 2 అణ్వస్త్ర దేశాల మధ్య మరింత ఘర్షణ వాతావరణం లేకుండా చేయడానికే. అందుకే ప్రస్తుతం పాక్ ఎత్తుగడలపైనే అందరి దృష్టి నెలకొంది. అందరూ ఊహిస్తున్నట్టుగా తీవ్రవాదులతోనే ధ్వంసరచనకు పూనుకుంటుందా, లేదంటే ఇతర మార్గాల్లో దాడికి యత్నిస్తుందా అన్నదే తెలియాల్సి ఉంది. అటు భారత్ కూడా పాక్ స్పందన కోసం ఎదురు చూస్తోంది. అవసరమైతే ముప్పేట దాడికి రంగం సిద్ధం చేసింది. మరో మార్గంలో పాక్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన వాటి వల్ల ఫలితం అంతంత మాత్రమే అని తేలింది. అందుకే సైనిక చర్యకు దిగింది. ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. ప్రస్తుతం అయితే ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నట్టే కనిపిస్తోంది. ఓవైపు 2 దేశాల సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటే, దాడి జరిగిన రోజు సరిహద్దులో 2 దేశాల మధ్య వాణిజ్యం యథావిధిగా సాగడం గమనార్హం. నియంత్రణ రేఖ వెంబడి 2 దేశాల మధ్య వ్యాపార కలాపాలు సాధారణ రోజుల్లో జరిగినట్టే జరిగాయి. శ్రీనగర్, ముజఫరాబాద్ మధ్య వాహనాలు సరుకుల్ని తీసుకువెళ్తూ కనిపించాయి. దాడి జరిగిన రోజు అంటే గురువారం నాడు దాదాపు 26 ట్రక్కులు భారత్ నుంచి ముజఫరాబాద్కు వెళ్లగా, అట్నుంచి 13 ట్రక్కుల్లో సరుకులు తీసుకువచ్చి ఉరీ సెక్టార్ దగ్గరలో ఉన్న సలామాబాద్ ట్రేడ్ ఫెసిలిటేషన్ కేంద్రంలో దించినట్టు అధికారులు వెల్లడించారు. సరిహద్దులో వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయంటే 2 దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరించేందుకు అవకాశాలున్నట్టే అన్నది స్థానికుల అభిప్రాయం. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఏం జరగబోతోందన్న అంశంపైనే అందరూ ఆలోచిస్తున్నారు. రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం తర్వాత ఏం జరగబోతోందన్న విషయం పాక్ స్పందన బట్టి ఉంటుంది. ఒకవేళ సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోయకుండా వారికి ముకుతాడు వేసినట్టయితే భారత్ చర్యలు ఫలించినట్టే. అయితే బారాముల్లాలో మళ్లీ జరిగిన ఉగ్రవాద దాడితో తేలిందేంటంటే పాక్ తన బుద్ధి మార్చుకున్నట్టు కనిపించడం లేదు. ఇక్కడ పాకిస్తాన్ సైన్యం వైఖరి చాలా కీలకంగా మారింది. పాక్లో ఏ ప్రభుత్వం వచ్చినా సైన్యం చెప్పినట్టు వినాల్సిందే. ముఖ్యంగా విదేశాంగ విధానాల్లో భద్రతకు సంబంధించి సైన్యం చెప్పినట్టు నడుచుకుంటుంది అక్కడి రాజకీయ నాయకత్వం. ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడమే దీర్ఘకాలిక విధానంగా మలుచుకున్న పాక్ సైన్యం ఆ వైఖరి నుంచి వైదొలిగితే
ప్రభుత్వంపై తన పట్టు కోల్పోతుంది. అక్కడ రాజకీయ నాయకత్వం బలోపేతమవుతుంది. చరిత్రను బట్టి చూస్తే ఈ విషయంలో సైన్యం రాజీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు చైనా కూడా పాకిస్తాన్కు ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా, రాజకీయంగా సాయం అందిస్తోంది. అంటే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు తక్కువ. అమెరికా తర్వాత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనా అండతో ధీమాగా కనిపిస్తోంది పాకిస్తాన్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగేందుకే నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాక్ ప్రోత్సాహంతో భారత్లో దాడులు చేసేందుకు ఇప్పటికే పాపిష్టి మోకలు సిద్ధమైనట్టు బారాముల్లా దాడితో తెలుస్తోంది. అయితే రెండు దేశాల మధ్య చర్చలు జరగాలని ప్రపంచ దేశాలు కోరుతున్నందువల్ల ఈసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు అవకాశాలు తక్కువే అంటున్నారు నిపుణులు. పాక్ ఎలాంటి సైనిక చర్యకు దిగకుండా అమెరికా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. కాకపోతే గతంతో పోలిస్తే తమతో దూరంగా ఉంటున్న అమెరికా చెప్పిన మాటను పాక్ వింటుందా, లేదంటే చైనా అండతో రెచ్చిపోతుందా అన్నది తేలాల్సి ఉంది. బలవంతుడు ఎప్పుడూ తన బలం గురించి చెప్పుకోనవసరం లేదు, ప్రదర్శించాల్సిన పని లేదు. సందర్భం, అవసరాన్ని బట్టి వాటంతటవే బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మాట్లాడడానికి ఏమీ ఉండదు, కేవలం కళ్ళప్పగించి చూడడమే. మెరుపు దాడులతో భారత సైన్యం చేసింది ఇదే. అందుకు వెనుకున్న ఒక బలం గురించే అందరికీ కొంచెం ఆలస్యంగా తెలిసింది. ముందే చెప్పినట్లు తెలిసిన తర్వాత మాట్లాడడానికి ఏం మిగలదు. ఎందుకంటే బలం సత్తా ఏంటో ఇప్పటికే యావత్ ప్రపంచానికి తెలుసు. విశ్వాంతరాల్లో ఎక్కడికెళ్ళినా ఆ శక్తి సామర్థ్యాల గురించి ఏదో ఒక కథ తారసపడకపోదు. అది మరెవరో కాదు, అలవోక విజయాల్ని ఊతపదంగా చేసుకుని అంతరిక్షాన్ని శాసిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. సైనికుల శక్తికి ఆ యుక్తిని జతకలిపి రచించిన వ్యూహానికి ఎదురు లేదన్న మాటకు నిదర్శనమే మొన్నటి దాడులనేది శాస్త్రవేత్తల మాట. ఆ వివరాలు ఈ కథనంలో. రణక్షేత్రం రూపు మారుతోంది. శత్రువుతో గుడ్డిగా తలపడడం పాతకాలం మాట. ఆధునిక సాంకేతికత అందిస్తోన్న సహకారంతో పోరాట పటిమ రోజురోజుకి మరింతగా పదునెక్కుతోంది. మన వైపు రక్తం చుక్క చిందకుండా ప్రత్యర్థి మూకలను కకావికలం చేయొచ్చు. అది క్షణాల వ్యవధిలోనే. కండబలానికి తోడయ్యే ఆ బుద్ధిబలం సాంకేతిక సహకారాన్ని ఎదుర్కోవాలంటే ఒక మోస్తరు వాళ్లకు సాధ్యమయ్యే విషయం కాదు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం మెరుపుదాడుల నేపథ్యంలో అవన్నీ మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తున్నాయి. మాటలు కట్టిపెట్టి చేతలతోనే సమాధానం చెప్పడం ప్రారంభించిన భారత్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని అసలు ఎవరూ ఊహించనేలేదు. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం, వారికి అండ దండగా ఉంటూ ఆశ్రయం కల్పించి భారత్లోకి ఎగదొస్తున్న దాయాదికి సరైన సందేశం పంపించారు. జమ్మూ కశ్మీర్లో దొంగచాటుగా 18 మంది సైనికులను హతమార్చిన ఉరీ ఘటనకు అంతకు మించిన స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు. సరిహద్దుల వెంబడి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ముష్కర మూకలపై సర్జికల్ దాడులు చేసింది. సెప్టెంబర్ 28 రాత్రి 12:30 మొదలుపెట్టి తెల్లవారుజాము 4:30 సమయానికి మొత్తం పని పూర్తి చేసుకుని వచ్చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకుని వెళ్లి దెబ్బకు దెబ్బ కొట్టారు. వైమానిక పదాతి దళాలు సంయుక్తంగా చేసిన ఆ దాడుల్లో 6-7 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. మరోసారి సరిహద్దుల వైపు కన్నెత్తి చూడకుండా చేయడమే ధ్యేయంగా MI-17 హెలికాప్టర్ల సాయంతో ప్రత్యేక కమాండోల బృందం వీర విహారం చేసింది. పదుల సంఖ్యలో ప్రత్యర్థులను ఏరివేసి మన వైపు మాత్రం ఎలాంటి నష్టం లేకుండా సురక్షితంగా తిరిగి వచ్చారు. ఆ సందర్భంగా మన DGMO వెల్లడించిన వివరాల్లోనూ ఒక విషయం స్పష్టంగా చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకే ప్రణాళికాబద్ధంగా మెరుపుదాడులు జరిగాయి. Based on very specific and credible information which we received yesterday, that some terrorist teams had positioned themselves at launch pads along the line of control with an aim to carry out infiltration
and terrorist strikes in Jammu and Kashmir and various other metros in our country. The Indian Army conducted surgical strikes last night at these launch pads. The operations were basically focused to ensure that these terrorists do not succeed in their design of infiltration and carrying out destruction and endangering the lives of citizens of our country. ఆ దాడులకు సంబంధించి కొన్ని రోజులుగా సైన్యం అధ్యయనం చేసింది. ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అంచనా వేసింది. వారం రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రముఖుల స్థావరాలపై కన్నేసిన సైన్యం పక్కా ప్రణాళిక ప్రకారం లక్షిత దాడులకు పాల్పడింది. ఇక్కడే ఎవరికీ అర్థం కాని విషయం, ఇంత పక్కా సమాచారం సైన్యం వద్దకు ఎలా వచ్చింది? అర్ధరాత్రి పూట, అది అమావాస్య రోజు, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి మాటున ఖచ్చితంగా లక్ష్యాలను ఎలా గురిపెట్టి కొట్టారు? భారత సైనిక ఆ విశ్వరూపం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. దాడుల్లో మెరుపు వీరులకు చేదోడు వాదోడుగా నడిచింది ఉపగ్రహ శక్తి. దేశ భద్రతకు అధునాతన పరిజ్ఞానం తన వంతు సాయం అందించింది. మెరుపు దాడికి చాలా వరకు వ్యూహరచన సాగింది ఆ అంతరిక్ష సాంకేతికత ఆధారంగా. లాడెన్ ఆపరేషన్ను తలపించిన కసరత్తు గురించి బయటకు తెలిసేలోపే జరగాల్సినదంతా జరిగిపోయింది. ఈ కసరత్తులో వినీలాకాశం నుంచి కంటికి కనిపించని శక్తులు సైనికులకు సాయపడ్డాయి. అవే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఉపగ్రహాలు. పాకిస్తాన్ కంటపడకుండా నిశ్శబ్దంగా కక్షలో తిరుగుతున్న దాదాపు అరడజను ఉపగ్రహాలు ఉగ్రదాడులను మట్టిపెట్టే కార్యక్రమంలో సాయపడ్డాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే సైనికంగా అత్యంత కీలకమైన C4 ISR ప్రాజెక్టులో భాగంగా భారత్ పురోగమిస్తున్న వేగాన్ని అర్థం చేసుకోవాలి. C4 అంటే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్. ISR అంటే ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికానసెన్స్. వాటికి సంబంధించి కొంతకాలంగా వేగంగా సాంకేతిక సామర్థ్యం పెంచుకుంటోంది భారత్. ఇప్పటికే భారత్కు ఏరోస్పేస్ కమాండ్ ఉంది. ఇది త్రివిధ దళాలతో కూడిన వ్యవస్థ. ఆక్రమిత కశ్మీర్లో చేపట్టిన మెరుపు దాడుల్లో అదే కీలక పాత్ర పోషించింది. వాస్తవానికి అందుకోసమే రాత్రింబవళ్లు దేశ సరిహద్దులను పరిరక్షించేలా మెరుగైన మౌలిక వసతులను ఇస్రో ఏర్పాటు చేసింది. అందులో పాకిస్తాన్లోని ఉగ్రవాదులు, ఉగ్రవాద సంబంధ మౌలిక వస్తువులపై డేగకన్ను వేసి ఉంచడం నుంచి, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడం నుంచి, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దిక్సూచి సంకేతాలను ఇవ్వడం వరకు అనేకమున్నాయి. హాలీవుడ్లోని జేమ్స్ బాండ్, సైన్స్ కాల్పనిక సినిమాలను గుర్తుకు తెచ్చే ఆ తరహా సౌకర్యాలు భారత్ వద్ద ఉన్న సంగతే చాలా మందికి తెలియదు. వినువీధిలో త్రివర్ణ పతాకను రెపరెపలాడిస్తూ ఉన్న ఇస్రో మాత్రం ఆ దిశలో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోంది. ప్రతి సాంకేతికత తొలి ఫలాలను సైన్యానికి నైవేద్యంగా ఇస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని కీలక కేంద్రాల నుంచి త్రివిధ దళాలకు అక్కరకు వచ్చే ప్రతి సౌకర్యాన్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం భారత్కు 33 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి అంగారకుడి కక్షలో పరిభ్రమిస్తోంది. భూకక్షలో తిరుగుతున్న వాటిలో కమ్యూనికేషన్కు సంబంధించినవి 12, దిక్సూచి ఉపగ్రహాలు 7, భూపరిశీలనకు తోడ్పడేవి 10, వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాలు 4 ఉన్నాయి. రోదసిలో పరిభ్రమిస్తున్న ఆ నిఘా నేత్రాలు అత్యధిక రిజల్యూషన్తో కూడిన చిత్రాలను భూకేంద్రానికి అందిస్తూ ఉంటాయి. సాధారణ సమయంలో పట్టణ ప్రణాళిక, ఇతర అవసరాలకు ఉపయోగపడే ఆ చిత్రాలు సంక్లిష్ట సమయాల్లో సైనిక పరంగా ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ ఉపగ్రహాలు అందించిన చిత్రాలు మొన్నటి మెరుపు దాడుల్లోనూ సాయపడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది జూన్లో ప్రయోగించిన కార్టోశాట్ 2 శ్రేణి ఉపగ్రహం చాలా కీలక పాత్ర పోషించిందని సమాచారం. భూమికి 526 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న కార్టోశాట్ పాకిస్తాన్లోని ప్రతి వస్తువును నిశితంగా పరిశీలించగలదు. ఎంత సూక్ష్మస్థాయిలో అంటే ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బంగ్లా ముందు ఆగి ఉన్న కార్ల సంఖ్యను కూడా తేలిగ్గా లెక్కించవచ్చు. ట్యాంకులను, సైనిక ట్రక్కులను, యుద్ధ విమానాలను గుర్తించడంలో సాయపడుతుంది.
ప్రయోగ సమయంలోనే ఇది సైనిక దళాలకు అదనపు బలం అవుతుందని రక్షణ రంగ నిపుణులు జోస్యం చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. నిఘా అవసరాలకు ఎంతో సహాయపడుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి ఉపగ్రహాలు అమెరికా, చైనా, ఇజ్రాయిల్ వద్ద మాత్రమే ఉన్నాయి. భారత సైన్యం కోసం ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆ స్వప్నాన్ని సాకారం చేసింది. కార్టోశాట్ అంతరిక్షం నుంచి అత్యంత ఖచ్చితమైన చిత్రాలు, వీడియోలు తీసి భూమికి పంపడంలో ఉపకరించేవి. అందులోని ప్యాన్ క్రోమాటిక్ కెమెరా, మల్టీ స్పెక్ట్రమ్ పరికరం. ముందు పంపిన కార్టోశాట్ 2, 2A, 2B ఉపగ్రహాల్లోని కెమెరాలకు 0.8 మీటర్ల ఖచ్చితత్వం ఉంటే ఈ కార్టోశాట్ 2Cలో మరింత ఆధునికీకరించి 0.65 మీటర్ల ఖచ్చితత్వం సాధించేలా రూపొందించారు. కార్టోశాట్ 2C ఉపగ్రహం సైనిక అవసరాలకే కాక ప్రకృతి విపత్తుల సమయాల్లో సేవలు అందిస్తుంది. విపత్తు విస్తృతిని అంచనా వేయడానికి, సహాయ చర్యలకు ఉపయోగపడనుంది. అంతేగాక కార్టోశాట్ 2Cలో అందించే చిత్రంలోని ప్రాంత ఉష్ణోగ్రత, వాటి చుట్టుపక్కల ఉష్ణోగ్రతలను అంచనా వేయవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలకు, తీర ప్రాంత నిర్వహణకు, రహదారుల నెట్వర్క్ పరిశీలనకు, నీటి సరఫరాపై అధ్యయనానికి, భూ వినియోగ తీరుపై మ్యాప్లు తయారు చేయడానికి ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించవచ్చు. అందుకు ఇస్రో చేసిన వ్యయం సుమారు 350 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల పాటు సేవలు అందుకునే అవకాశం ఉంది. కార్టోశాట్ 2C ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టి వస్తుంది. నిమిషం నిడివి ఉన్న చిత్రాలను అందించగలదు. సెకనుకు 37 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ నిమిషం పాటు ఒక ప్రదేశంపై నిశితంగా దృష్టి సారించే సామర్థ్యం దీని సొంతం. వీటికి తోడు పగటిపూట నాణ్యమైన చిత్రాలను అందించే కార్టోశాట్ 1, రిసోర్స్ శాట్ 2 ఉండనే ఉన్నాయి. ఇలాంటి సామర్థ్యాన్ని కలలోనైనా సమకూర్చుకునే సత్తా పాక్కు లేదు. చైనా ఉపగ్రహాల గరిష్ట సామర్థ్యం కూడా 5 మీటర్లే కావడం గమనార్హం. అందుకే సమీప భవిష్యత్తులో 25 సెంటీమీటర్ల రిజల్యూషన్ను సాధించాలని ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. ఈ కథనాలకు సంబంధించి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లి ఉగ్రమూకల పనిపట్టడానికి ఇస్రో కూడా సాయం చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని రక్షణ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఇస్రో పంపించిన ఛాయాచిత్రాల వల్ల దేశానికి లబ్ధి చేకూరిందనేది వారి అభిప్రాయం. ఇదేగాక రోదసి నుంచి మార్గనిర్దేశనం కోసం ఇస్రో ఇప్పటి మనదైన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దిక్సూచి వ్యవస్థను తీసుకుని వచ్చింది. నావిక్ పేరిట ప్రాంతీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సిద్ధం చేసింది. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ IRNSS పేరిట నింగికేగిన సప్త ఉపగ్రహాల కూటమి భారత్తో పాటు దేశానికి చుట్టుప్రక్కల 1500 కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రాంతంలో దిక్సూచి సంకేతాలను అందించగలవు. ఇప్పటి వరకు ఆ సదుపాయం కోసం అమెరికా, GPS పైనే అంతా ఆధారపడుతున్నాయి. దక్షిణ ఆసియా ప్రాంతంలో అమెరికా, రష్యాల దిక్సూచి వ్యవస్థల సంకేతాలే అందుతున్నాయి. చైనా అభివృద్ధి దశలోనే ఉంది. నావిక్ కింద రిస్ట్రిక్టెడ్ సంకేతాలు సైనిక దళాలకు అందుతాయి. ఇవి అమెరికా GPS కన్నా చాలా ఖచ్చితత్వంతో ఉంటాయని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. అయితే నావిక్ సంకేతాన్ని అందుకునేలా పరికరాలకు ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నందువల్ల మొన్నటి సైనిక చర్యలో భారత ప్రత్యేక దళాలు వీటిని వినియోగించలేదు. పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ సిద్ధమయ్యాక గురి తప్పకుండా శత్రు స్థావరాలను నాశనం చేసేలా భారత క్షిపణులకు మార్గనిర్దేశం చేయగలదు.